టు యోయో టీవీ. ఒక్క ఓటమి గులాబీ పార్టీని పాతాళానికి తొక్కేసింది. అయినా పార్టీలోని నాయకులు మాత్రం ఇంకా తామే అధికారంలో ఉన్నామని ఫీల్ అయిపోతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో గులాబీ పార్టీలోనే కొంతమంది నేతలు కాంగ్రెస్ బలాన్ని అడ్డు తొలగిస్తే తమకు అధికారం ఈజీ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఒక్క రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తే మళ్లీ పవర్ లోకి వస్తామని గులాబీ దళం అప్పుడే రెక్కలు వేసుకుంటుంది. ఇందుకోసం రేవంత్ పై మూకుమ్మడిగా దాడి చేస్తున్న బీఆర్ఎస్ తమ ఓటమికి దారితీసిన ఫెయిల్యూర్ అస్త్రాన్ని రేవంత్ పైకి మళ్లించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం నడుస్తుండటంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయి, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కుతోంది అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ లోని బీసీ సామాజిక వర్గం నేతలను అధినాయకత్వం తమిళనాడు పంపుతోంది. అక్కడ అమలవుతోన్న బీసీ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయాలని తమిళనాడు పర్యటన అనంతరం బీఆర్ఎస్ బలమైన పోరాటం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. కానీ బీఆర్ఎస్ చేపట్టబోయే బీసీ ఉద్యమానికి ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 నుంచి 23కు కుదించింది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు అధికారం కోల్పోయాక రిజర్వేషన్ పెంపుపై ఫైట్ ను షురూ చేస్తే బీసీ ఉద్యమకారులు కారుతో కలిసి నడిచే అవకాశం లేదు. పైగా బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు తరహాలో బీసీ బంధు తీసుకొచ్చినా కేవలం బీసీ బంధును లక్ష్యతోనే సరిపెట్టేశారు. అది కొంతమందికే అందింది. దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. అయినా తాజాగా రేవంత్ ను దెబ్బతీసేందుకు తమను గద్దెదించిన అస్త్రాన్ని ఆయన పైకి మళ్లించాలని అనుకుంటోంది. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.